మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ శుభవందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడునుగాక. దేవుని యందు భయము ఎంతో ఉన్నతమైన స్థితిని కలుగ చేస్తుందని ఇక్కడ భక్తుడు మాట్లాడుచూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన భయం వలన, ఆయన సన్నిధిలో భయపడి భక్తి కలిగి అనేక మంది వృద్ధిలోనికి వచ్చారు, ఆశీర్వదించబడ్డారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అలాగే లోకములు అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ ఉంటాము. దేవుడు అద్భుతమైన కార్యాలు నా జీవితంలో జరిగించారు. ఆయన యందు నేను భయము భక్తి కలిగి బ్రతికాను గనుక నా జీవితం ఒకప్పుడు చాలా చిన్న స్థితిలో ఉండేది. అటువంటి జీవితాన్ని ఈనాటి దినాలలో దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కొంతమంది ఇటువంటి రోగముతో బాధపడుతున్న నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచి బ్రతికించారు, ఆయన నాకు నూతన జీవితాన్ని ఇచ్చారని అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం ఎలాగున్నది? మన జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయా? కార్యాలు జరుగుతున్నాయా? దేవుని భయముతో ఉంటున్నామా? ఆలోచన చేయాలి. ఎందుకనగా సాతాను ఏ విధముగా వచ్చి మనస్సును పాడు చేస్తాడో, మన యొక్క మార్గములోనూ తెలియకుండా అసత్యాన్ని, గర్వాన్ని మనకు పుట్టిస్తూ ఉంటాడు. గనుక బహుజాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో బ్రతకాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు భయము జ్ఞానాన్ని కలగచేస్తుంది. ఆయన శాసనము అనగా ఆయన ఆజ్ఞలు అనుసరించి వారు అందరూ వివేకము కలిగి బ్రతుకుతారు. ఆది కాండములో 41వ అధ్యాయములో మనం చూసినప్పుడు యోసేపు గారి జీవిత చరిత్ర కనపడుతూ ఉంది. ఆది కాండములో ఈ విషయాలను మనం చూస్తూ ఉంటాము. చెరసాల నుండి ఫరోకు కల వచ్చినప్పుడు ఆయనకు కబురు పంపించి ఆ కలభావమును రాజు సామంతులైన వారు యోసేపు గారి ద్వారా దేవుడు వారికి బయలుపరిచినప్పుడు ఫరో అంటూ ఉన్నాడు, నీవెలే వివేక జ్ఞానము కలిగిన వారు ఎవ్వరూ లేరు. నీ దేవుడే ఈ కలను, దీని భావమును నీకు తెలియజేశాడు గనుక ఈ దేశానికి ఫరోను నేనే, రాజును నేనే అయినను నీ సెలవు లేకుండా ఎవరు ఆజ్ఞను మీరకూడదని గొప్ప ఉన్నతమైన పదవిని యోసేపు గారికి ఫరో రాజు ఇచ్చి ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుని భయము జ్ఞానాన్ని కలుగచేస్తుంది. ఎన్ని బాధలలో ఉన్నా ఆ బాధల నుండి విడిపిస్తుంది, ఉన్నతమైన స్థితిని అనుగ్రహిస్తుంది. యోసేపు గారి జీవితంలో ఇదే జరిగింది. పాపానికి దూరముగా పారిపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వైపే చూశాడు కనుక దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. తన జీవితాన్ని మార్చాడు. దేశానికి గవర్నర్గా చేశాడు. ఆయన శాసనాన్ని యోసేపు గారు పాటించారు కనుక వివేకమును దేవుడు అనుగ్రహించి అంతటి ఉన్నత స్థితిలో ఆయనని నడిపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని భయముతో బ్రతకాలని, ఆయన సన్నిధానములో యథార్థంగా జీవించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి జీవితం కలిగిన వారు ఈ నూతన సంవత్సరములో
అద్భుతాలు ఆశ్చర్యకులు చూసుదురుగాక. ప్రార్థన అండి. దయగల మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకే వందనములు. మీ మహాకృప దయను బట్టి ఈ ఉదయకాలం మాతో శ్రేష్టమైన మాటల చేత బలపరిచారు. ఇంకనూ బలపరచండి. ఈ దినము దీవెనకరంగా మార్చండి. యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా